షలోమ్ అండి. నేను యాకోబి చీరాల వాస్తవుని. పాస్టర్ గారికి పరిచయం చేసుకోవాల్సింది. సార్, నా పేరు ఎస్ఆర్ కుమార్. నిజం ప్రాంతం నుంచి వచ్చాం సార్. ఓకే సార్. అయితే ముఖ్య ఉద్దేశం షార్ట్కట్లో 2-3 ప్రశ్నలు నేను అడగడం జరుగుద్ది. మీ అభిప్రాయం తెలుసుకోవాలనేది నా ఉద్దేశం. మొదటిగా యూదుల పట్ల మీ అభిప్రాయం, మీకున్న అభిప్రాయం ఏంటి అనేది చెప్పండి. యూదులు దేవుని సంబంధులు, దేవుని బంధువులు. దాన్ని ఎవరు కాదంటానికి వీలు. ఆయన బంధువులు, ఆయన స్వంత జనులు, ఆయన స్వకీయ సంపాదన. ఆయన వీరిని ఎలా వాడుకుంటాడో, వీరు ఎలా ఆయనకు ఉపయోగపడతారో వారిద్దరి మధ్య వారు తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, ఎక్సలెంట్ సార్. అయితే నా రెండవ ప్రశ్న, అన్యుల పట్ల ఒక క్రైస్తవ దైవ సేవకునిగా మీ అభిప్రాయం? క్రైస్తవులంగా అన్యులే కానీ ఇంకా ఇతర ప్రజానికం ఎవరైనా మేము ప్రార్థన చేసేవాళ్ళం, వారి మేలు కోరేవాళ్ళం, వాళ్ళ క్షేమాన్ని కోరేవాళ్ళం. క్రైస్తవ్యం నుంచి ఏ విధమైనటువంటి హింసాత్మకమైన చర్యలు, ప్రతిఘటన పరిస్థితులు అన్యులకు కానీ ఎవరికి కానీ సంభవించవు. అలాగే తెలుగు యూదులు అనబడే వారి గురించి మీ అభిప్రాయం మాకు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. సంతోషం అండి. తెలుగు యూదులు అనే దానికి వస్తే పురాతన కాలం నుంచి ఉన్నటువంటి జనాంగాల్లో వారి పేర్లు అబ్రహాం అని కానీ, లేకపోతే ఏలి అని కానీ, మన పూర్వీకులైన పితరుల పేర్లు అలా సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉన్నాయి. వీరిని కూడా తెలుగులో ఉన్నటువంటి తెలుగు యూదులు కూడా దేవుని కొరకు వాడబడాలి. వారి యొక్క యూదు ధర్మాన్ని కానీ, భక్తి మర్యాదల్ని కానీ శ్రద్ధగా చేస్తూ దేవుని యొక్క మాటను కట్టుబడి జీవిస్తూ ఉండటం వలన దీవిస్తాడు. అబ్రహాంతో ప్రభు చెప్పింది అదే కదా, నువ్వు నా మాట విన్నావు కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తా. కొన్ని పర్యాయాలు యూదులు కానీ ఎవరైనా కానీ దేవుని మాట విన్నందువలన కొన్ని శ్రమలు, శోధన కలిగినాయి. అలాంటివి మరలా జీవితం కలకోకుండా చెదిరిపోయిన యూదులే కానీ, తెలుగు ప్రజలలో ఉన్న యూదులే కానీ దేవుని కలిగి నిండు హృదయంతో సేవిస్తే ఆయన వారిని అంగీకరిస్తాడు, ఆస్వాదించి వారిని ఏకజనంగా చేస్తాడు. అంటే చెదిరిన యూదుల సమకూర్పు ఇటీవల మణిపూర్, మిజోరాం ప్రాంతంలో మనషే గోత్రీకుల్ని గుర్తించి వారిని ఇస్రాయల్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఆమోదంతో తీసుకెళ్ళడం జరిగింది. దాని విషయంలో మీ అభిప్రాయం? ఇక్కడ తెలుగు యూదులు అని చెదరిన యూదులు చెబుడోళ్ళు మీరు ఇచ్చేసారు చెబుడోళ్ళు, దాన్ని బట్టి మీ అభిప్రాయం? మీరు ఇస్రాయేల్ దేశం కూడా వెళ్ళి వచ్చిన అనుభవాన్ని బట్టి ఈ విషయాన్ని పంచుకోవాల్సిందిగా. వారి మణిపూర్లో ఉన్న యూదులను తీసుకెళ్తాం. యూదులు ఇజ్రాయెల్ చేసిన గొప్ప పని, మంచి పని. ఎందుకంటే తన రక్తం, తన వెన్నంటినటువంటి వారిని ఇజ్రాయిలీలు ఎప్పుడైనా కూడా చేజార విడుచుకోరు. వ్యక్తిగతాలు ఏమైనా ఉన్న తర్వాత సంగతి, వీళ్ళు మన రక్త సంబంధి అనుకున్న తర్వాత వారు వీరికి వెన్నెముకగా నిలబడటానికి ఇష్టపడతారు ఇజ్రాయిల్. అందుకని మరి మన జరిగినటువంటి చర్యల్లో వారు ఎందుకు అలా శ్రమపడాలి? వారికి వాగ్దాన భూమి ఉన్నది, వారి పితరుల స్వాస్యంలోనికి వారిని అప్పగిద్దాం, చేరుస్తాం అనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ గవర్నమెంట్ మణిపూర్ ప్రజలని తీసుకెళ్ళి వారిని సేఫ్టీ జోన్లో ఉంచడం జరిగింది. మంచి పని చేసేది కూడా చాలా సంతోషించదగ్గ విషయం. అలాగనే తెలుగు యూదులను కూడా ఏదో ఒక రోజు వస్తుంది, వారిని కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారు. బైబిల్ అందుకు ప్రవచనం ఏం చెప్తుంది అని అంటే, గువ్వలు గూళ్ళకు ఎగుయినట్లుగా అనే మాట ఒకటి ప్రవక్త యెషయా భక్తుడు చెప్పాడు. అంటే గువ్వలకు ఎగిరినట్లుగా ఎప్పుడైతే గువ్వలు ఎదిరిగిన
సాయంకాలం గుడికి చేరుకున్నట్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూదులు కూడా ఏదో ఒక రోజున ఇజ్రాయిల్ దేశపు గుడికి చేరే రోజు వస్తుంది. దాని కొరకు ప్రార్థించి మేము కూడా ప్రార్థిస్తాం. హ్యాపీగా అందరం కలిసి ప్రభువుని ఆనందిస్తాం. వందనాలు. వందనాలు సార్. చాలా శభాష్.